మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీపీయూఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, పెండింగ్ బిల్లులు, సిఆర్సీ అమలు చేస్తామని ప్రకటించిన నేటికి అమలు కాలేదని, 317 జీవో బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సొంత జిల్లాలకు వెళ్లే విధంగా చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిబోయిన గోపీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ డిఏల వెంటనే సిఆర్సీని వెంటనే 317 జీవో బాధితులను వెంటనే సిపిఎస్ వెంటనే సిపిఎస్ వెంటనే కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను వెంటనే కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను వెంటనే అమలు చేయాలి కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను వెంటనే అమలు చేయాలి పెండింగ్ డిఏలను వెంటనే బిల్లులు చేయాలి ఉపాధ్యాయ బిల్లులను వెంటనే ఉపాధ్యాయ బిల్లులను వెంటనే మెడికల్ బిల్లులను వెంటనే మెడికల్ బిల్లులను వెంటనే టీఆర్సీని వెంటనే 317 బాధితులను వెంటనే 317 జీవో బాధితులకు వెంటనే మానుకోట జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలను విడుదల చేయడం, అదేవిధంగా పిఆర్సీని వెంటనే అమలుపరచడం, అదేవిధంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నీ కూడా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము దశల వారీగా ఈ ఉద్యమ కార్యాచరణ చేసుకుంటూ రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల లోపల ధర్నా కార్యక్రమం అనేటువంటి తెలియజేస్తున్నాము. 23వ తారీఖున చూడాలి. కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ ధర్మాగ్ర దీక్షలో భాగంగా ఈరోజు చేపట్టడం జరిగింది. సో ప్రధానంగా ఇప్పటి వరకు అంచెల వారీగా పాఠశాల స్థాయి నుంచి, తర్వాత అదేవిధంగా మండలాల వారీగా, తర్వాత డివిజన్ స్థాయిగా మేము అనేక రకాలైనటువంటి అందరికీ అధికారులకు వినతి పత్రం అందజేసిన తర్వాత ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా పెండింగ్లో ఉండేటువంటి డిఏలు 5 డిఏలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క డిఏ ఇచ్చేసి ఏదో మొత్తం ఇచ్చినట్టుగా చెప్పడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాంతోపాటు పిఆర్సీ ఇప్పటికీ కమిటీ చేశారు, 5% ఐఆర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ దాన్ని ఇంతవరకు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇప్పటి వరకు చాలామంది ఉపాధ్యాయులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. శారీరక సమస్యల పట్ల హాస్పిటల్ పాలైనటువంటి బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. మరి ఆ పరిస్థితిలో నుంచి వెంటనే వారికి బిల్లులను చెల్లించి మరి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.